చామ్ ఇల్లంతా మాప్ చేస్తూ ఉంటుంది. అయితే దానిని పిండుతున్నప్పుడు చామ్ చేతికి గాయం ఉండటం వల్ల రక్తం కారుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న చంద్రిక బాధపడుతూ ఉంటే ప్రేమైతే విలవిల్లాడిపోతూ ఉంటాడు. చామ్, ఇందుకే నేను వద్దని చెప్పింది. చూడు, నీ చేతికి రక్తం ఎలా వస్తోందో, మేమున్నాం కదా, మేము చేస్తాం కదా అని ప్రేమ్ చామంతి చెయ్యి పట్టుకొని చూపిస్తూ చెప్తూ ఉంటే, తెలియని వాళ్ళు చెయ్యి పట్టుకోకూడదు, వదలండి చిన్నబాబు గారు అని చామంతి అరుస్తూ ఉంటుంది. తెలియని వాళ్ళు చెయ్యి పట్టుకుంటే నేను చూస్తూ ఊరుకోవాలా అని చామంతి ప్రేమ్ చేతిని విదిలించేసుకొని పైకి వెళ్తూ ఉంటుంది. చామ్, ఆగు, ఏంటి, నేను నీకు తెలీదా అని ప్రేమ్ వెనకాలే వచ్చి చామంతిని ఆపి మరీ నిలదీస్తూ ఉంటాడు. నేను నీకు తెలీదా, చెప్పు చామ్, చెప్పు అని ప్రేమ్ నిలదీస్తూ ఉంటే, అవును, నాకు చిన్నబాబు గారు తెలీదు అని చామంతి చెప్తూ ఉంటుంది. అప్పుడే కింద ఫోన్ మాట్లాడుతున్న రమాదేవి ప్రేమ్ మాటలు వినపడడంతో, అదేంటి, ఈ ప్రేమ్ మళ్ళీ ఆ పని మనిషి చామంతితో మాట్లాడుతున్నాడా అని మెట్లు ఎక్కి పైకి వస్తూ ఉంటుంది. అంతకు మించి మానని గాయాలు ఎన్నో ఉన్నాయి. అన్నీ అబద్ధాలే కదా బాబుగారు, ఒక్కటి కాదు, అన్నీ అబద్ధాలే కదా, ఒక అబద్ధం చెప్తే సరే అని చామ్ ప్రేమ్ని నిలదీస్తూ ఉంటే ప్రేమ్ తలదించుకొని బాధపడుతూ ఉంటాడు. మరి ఇప్పుడు రమాదేవి ఏమైనా కింద పడిపోతే చామంతి ఆయిల్ పోయటం వల్లే ఇలా కింద పడిపోయిందని రోజా మళ్ళీ చామంతిని ఇరికించేస్తుందా, లేకుంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే వచ్చి మళ్ళీ చెంపలు పగలగొడుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.